సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠాకు హైదరాబాద్ పోలీసులు చెక్ పెట్టారు. ఓ హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను అబిడ్స్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అయితే ఈ వ్యవహారమంతా రామ్నగర్ అఖిల్ పహిల్వాన్ నేతృత్వంలో నడుస్తున్నట్లు బయటపడింది. సోషల్ సర్వీస్ చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో కలరింగ్, కానీ అసలు చేసేది దగుల్బాజీ వ్యాపారం. అఖిల్ పహిల్వాన్ అనే పేరు హైదరాబాద్లో ఉండే చాలా మందికి తెలుసు. బోనాల జాతర సందర్భంగా ఇతగాడు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. తొట్టెల ఊరేగింపు అప్పుడు చిన్నా చితక సినిమా వాళ్లను పిలిచి హడావుడి చేస్తుంటాడు. తాజాగా ఈ పహిల్వాన్ ఆధ్వర్యంలోనే జరుగుతున్న గలీజు దందా వెలుగు చూసింది. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు హైదరాబాద్ అబిడ్స్ లో తనిఖీలు చేయగా ఫార్చ్యూన్ హోటల్లో వ్యభిచారం చేస్తున్న ముఠా పట్టుబడింది. ఈ కేసులో లోతైన విచారణ చేయగా అఖిల్ పహిల్వాన్ పేరు తెరపైకి వచ్చింది. రామ్నగర్ అఖిల్ పహిల్వాన్ నేతృత్వంలో ఈ వ్యభిచారం చేస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో అఖిల్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 16 మంది అమ్మాయిలు, 4 కస్టమర్స్, 2 ఆర్గనైజర్స్ ను అరెస్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. 22 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగాల పేరుతో విదేశాల నుంచి అమ్మాయిలను నగరానికి రప్పిస్తున్నారు నిర్వాహకులు. బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసుల తనిఖీల్లో బయటపడింది. మరోవైపు ఈ వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. అఖిల్ పూర్వ ట్రాక్ రికార్డ్ బయటికి తీశారు పోలీసులు. అఖిల్ మొబైల్ ఫోన్లో జాతీయ, అంతర్జాతీయ వ్యభిచారం ముఠా నిర్వాహకుల ఫోన్ నంబర్లు గుర్తించారు. రోజుకు 20 నుంచి 30 కాల్స్ నిర్వాహకులతో మాట్లాడుతున్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో బడా వ్యాపారులు, రాజకీయ నాయకులు ఆయనకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహకరించారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.